వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు నేను కేంద్ర కమిటీ మాజీ సభ్యులు ఎక్స్ మావోయిస్టు జంపన్న గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. కొంతమంది పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలకు ఆకర్షితులై కొంతమంది భార్యాభర్తలు మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే లేదంటే అక్కడ పార్టీలో ఉన్నప్పుడు మావోయిస్టులు ఉన్నప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు లైఫ్ స్టైల్, జీవన స్టైల్ ఎలా ఉంటుంది డైలీ వర్గా, అంటే నైట్ పూట? ఇప్పుడు ఒకటి ఏంటంటే మావోయిస్టు పార్టీ లోపల 1980 లోపల దళాలు ప్రవేశించినాయి చెప్పిన కదా. 1980 లోపల 5 దళాలు ప్రవేశించినాయి. దళాలు ప్రవేశించినప్పుడు ఆనాడు దళం లోపలికి ఎవరు మహిళలు కూడా పోలే. మహిళలు పోకపోవడమే కాదు, దళ జీవితం అనేది ఉందో అంటే దాంట్లో మహిళలు పురుషులు ఉండి అక్కడ పెళ్లి చేసుకోవడం ద్వారా కొన్ని సమస్యలు ఉంటాయి. దాంతో కూడా నాయకత్వం ఆనాడు ప్రోత్సహించలేదు కూడా. అయితే ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది అని అంటే కాలక్రమంలో అంటే నాయకత్వం ఏం చెప్పలేదు, సిద్ధాంతం ఏం చేయలేదు, కానీ పెళ్లి చేసుకోవద్దని కాడికి కూడా పోయింది ఆనాడు. పెళ్లి చేసుకోకుండా ఆదర్శ జీవితాలు అంటే ఆనాటి ఆదర్శ జీవితాల గురించి నేను చెప్పాలనంటే మొట్టమొదటగా అంటే గెరిలాలంటే అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి చెప్పులు కూడా మనకు దొరకాయి. కాబట్టి చెప్పులు ఉండొద్దని చెప్పి చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు తయారయ్యారు. చెప్పులు అసలు వేసుకోరు. ఆ కొండలెక్కినా ముళ్ళున్నా ఏ రకంగా ఉన్నా చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా నడవడం, ముళ్ళు ఇరుగుతాయి, మళ్ళీ పోయి ముళ్ళన్నీ తీసుకోవాలి, ఇబ్బంది పడేదే. తర్వాత బరువులు ఎక్కువ మోయాలని చెప్పి 25 కేజీలు 30 కేజీలు కిట్లో బరువులు పెట్టుకొని మోసేది. ఆ బరువులు కూడా ఎక్కడ దించేది కూడా లేదు. యుద్ధం మధ్య లోపల కూడా మన కిట్టు దించొద్దు, తుపాకి దించొద్దు, కాబట్టి ఇది చాలా గట్టిగా ఉండాలని చెప్పిందంటే వాళ్ళు 3 గంటలు 4 గంటలు నడిచినా కనీసం అక్కడ ఏమైనా ఆగితే 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే నిలబడే కిట్ వేసుకొని నిలబడ్డారు. ఆదర్శం, ఇదొక ఆదర్శం. కాబట్టి ఇలాంటి ఆదర్శాలు ఏవైతున్నాయో తర్వాత అంటే చివరికి అంటే ప్రజలు పెట్టింది తినాలే, అదొక సరైనదే. ప్రజలు ఏ తిండి పెట్టినా, వాళ్ళు కారం పెట్టినా, పులుసు పెట్టినా, లేకపోతే అన్నంలో నీళ్ళు పోసినా, లేకపోతే గొడ్డు కూర పెట్టినా, జంతు కూర పెట్టినా, కూరగాయలు పెట్టినా, పప్పు పెట్టినా, ఏది పెట్టినా తినాలే. అంటే ప్రజలందరూ కూడా కులాలు లేవు, మతాలు లేవు, ఏది లేకుండా ప్రజలు ఏది పెడితే అది తినాలనుకున్నప్పుడు మరి పోయింది కదా పాటలోపటికి. పోయిన దాంట్లో కూడా దళితులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డి ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, కులాలు ఏం లేవు కదా. అంటే అక్కడికి పోయిన తర్వాత అందరూ దానికి అలవాటు పడకపోతే నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు కదా, బతకలేవు కదా. నువ్వు ఆ తిండి కనుక తినకపోతే ఒక్కరోజు కూడా బతకలేవు. ప్రారంభం లోపల తిండి ఏంటిదని అంటే అక్కడ అన్నం వసూలు చేసి తెచ్చేది. అన్నము అందరి దగ్గర నుంచి అంటే అన్నం ఇప్పుడు ఒక ఊరు ఉంది లేదా ఒక వాడ ఉంది, అక్కడ ఒక పెద్ద గిన్నె లేకపోతే ఒక గంప, తెలంగాణ గంప అంటారు కదా, ఆ గంప పట్టుకొని అన్నం వసూలు చేసేది. ఆ వచ్చిన అన్నం అందరు తినేది, కూర కూడా కలిపి వచ్చేది, కూరలు రకరకాలు ఉండేది, అన్ననే అన్ని కలిచేది. కాబట్టి ఇక్కడ ఇది ఏమీ లేదు. అయితే ఆ సందర్భంగా కూడా కొన్ని సందర్భం లోపల ఎవరెవరు తెలియక అంటే 3 రోజుల కింద 2 రోజుల కింద కూర కూడా వేసేది కదా అప్పుడైతే. ఇప్పుడైతే చాలా మంది తాజాగా వండుకుంటారు. ఇప్పుడు కూడా నిన్న మొన్నటి కూడా తినేవాళ్ళు తింటున్నారు. అంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా నిన్న మొన్నటి తింటారు. కానీ ఆనాడు ఫ్రిడ్జ్లు లేవు, ఏమీ లేవు. పేదోళ్ళకైతే అది కూడా లేదు కదా. కాబట్టి ఆనాడు 3 రోజుల కూరలు కూడా వేసేది కదా. అంటే వీళ్ళకి తెలియక ప్రజలు చూస్తుంటారు కదా, 50 మంది 100 మంది ఉంటారు వీళ్ళు తినేటప్పుడు. మరి అక్కడ గబ్బు వాసన, పరమ గబ్బు వాసన వచ్చేది కూడా ఏంటంటే అదే మన ఇక్కడ ఏమనొద్దని చెప్పి తిన్నవి కూడా ఉన్నాయి, ఏమనొద్దని చెప్పి తినాలి. కానీ వాస్తవంగా మరి అది తింటే మరి దొడ్డి పెడుతుంది కదా. వెంటనే ఒక్కరోజు కాదు 4 రోజులు 5 రోజులు దొడ్డి పెడుతుంది, నడవలేము, తర్వాత గోళీలు వేసుకోవాలి, ఆగమాగమవుతాం కదా. కాబట్టి ఈ ఆదర్శం పేరు మీద తినడం ఎందుకు అంటే వాసన వచ్చింది అనుకుంటే దాన్ని పక్కకు పెట్టాలి కదా. కాబట్టి అంటే ఈ ఆదర్శాలు అన్నట్టు ఎత్తినాయో అంటే కష్టపడడానికి ఆదర్శాలు ఉండే దాంట్లో భాగంగా కూడా పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దని వచ్చింది. కానీ పెళ్ళిళ్ళు అన్నట్టు ఎత్తినాయో మానవులం కదా మనం, మానవులు. కమ్యూనిస్ట్ అయినా ఇంక ఏ కమ్యూనిస్ట్ అయినా అంటే ఏ కమ్యూనిస్ట్ అయినా మనిషే. కాబట్టి మనిషి తినాలి, మనిషి నిద్రపోవాలి, మనిషి తప్పనిసరిగా అంటే ఒక లైంగిక జీవితం అనేది కూడా అవసరమైందే కదా. అవసరం అంటే ప్రతి వాళ్ళు చేసుకోవాలని రూల్ ఏం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఆలోచనలు అవి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అంటే రేపు కమ్యూనిజం వస్తే కూడా పెళ్లి లేని సమాజం కాదు కదా. రేపు కమ్యూనిస్ట్ సమాజం తీసుకురావడం అంటే ఎవరు పెళ్లి చేసుకోవద్దని కాదు కదా. కాబట్టి తప్పనిసరిగా దళాల్లో పట్ల కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఉండాలనేది అవగాహన రాయడం జరిగింది. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే మహిళలను కూడా రిక్రూట్ చేసుకోవాలి దళాల లోపలికి. వాళ్ళు కూడా ఆకాశంలో సగం అంటున్నాం కదా, పార్టీలు కూడా సగం ఉండాలి కదా, ఇంకెక్కువనే ఉండాలి కదా. వాళ్ళు కూడా తుపాకీ కూడా పట్టాలి కదా, వాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళు పనిచేయాలి, తుపాకీ కూడా పట్టాలి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి.
తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు తప్పనిసరి కాదు. కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. కనీసం 1 ఇయర్, మొట్టమొదటిది 6 నెలలు ఉండే, తర్వాత 1 ఇయర్ కాలము. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దళ జీవితంలో కూడా వాళ్ళు నిలబడతారా లేదా అని ఒక విషయం ఉంటుంది. రెండోది వాళ్ళు వెళ్ళిపోవచ్చు, 3 నెలలకి 4 నెలలకి వెళ్ళిపోవచ్చు. లేదా ఇదొకటైతే రెండోది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. మనుషులను అర్థం చేసుకోకుండా అంటే వెంటనే క్షణిక ఆవేశంతో ఆకర్షణతోటి పెళ్ళిళ్ళు కాదు కదా. కాబట్టి దీనికి పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతుల ప్రకారంగా ఈ పెళ్ళి అనేది ఏదైతుందో అక్కడ డిసైడ్ అవుతుంది. అది డిసైడ్ అని అంటే దాంట్లో ఎవరు పడితే వాళ్ళు బయట ఉన్నట్టుగా ప్రేమలు దోమలు ఈ టైప్ కాదు. ఎట్లా సినిమా షికారులు చేసుకుంటే ఇవి కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళకు అభిప్రాయాలు కనుక అనుకుంటే వాళ్ళు పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పాలి. నాయకత్వాన్ని చెప్పినప్పుడు తిరిగి దాన్ని అక్కడ వాళ్ళు చర్చించి ఆ పెళ్ళి చర్చించాలంటే వాళ్ళని అంటే ఇక్కడ తల్లిదండ్రులాగా తిరస్కరించడం కాదు. వీలైన వరకు వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ ఉన్నాయా లేవా, మరి ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటున్నారు, వచ్చే ఇబ్బందులు ఏంటి, తర్వాత పిల్లలు అనే విషయం ఏంటిది, ఇవన్నీ విషయాలు కొంత చర్చించి వాళ్ళ పెళ్లి నిర్ణయం చేస్తారు. అది డెమోక్రటిక్ పద్ధతిలో పెళ్లి జరుపుతారు. అది కాబట్టి ఆ పెళ్లి జరుపుతారు అంటే పెళ్లి చేసుకోవచ్చు. లేదా కొంతమంది భార్యాభర్తలు మొదట వేసిన ప్రశ్న, కొంతమంది భార్యాభర్తలు కూడా పార్టీలకు పోయిన చాలా మంది, 100 మంది ఉన్నారు. 100 మంది పార్టీ లోపలికి భార్యాభర్తలు కూడా పార్టీలకు పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. అన్నదమ్ములు వచ్చిన వాళ్ళు, లేకపోతే తల్లి బిడ్డలు వచ్చిన వాళ్ళు, తండ్రి కొడుకులు వచ్చిన వాళ్ళు. కాబట్టి అనేక మంది ఇప్పుడు గాజర్ల రవి కుటుంబం ఉంది అంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురు వచ్చిండ్రు సరే, వాళ్ళ భార్యలు అంటేనో పార్టీ లోపల వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అనేక కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవేవైతున్నాయో భార్యాభర్తలు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే రావచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు అంటే అక్కడ జీవితం అనేది ఏందో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అంటే ఒక లైంగిక జీవితం అనేది కూడా అది ఉంటుందని అనుకుంటున్నాం. కాబట్టి అంటే టైం అక్కడేమో సపరేట్ రూమ్లు ఉండేవి కదా, సపరేట్ గుడిసెలు ఉండే, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అది కావడం కాకుండా దళం అనేది ఒక సిస్టంగా ఉంటుంది. లేదా ప్లాట్ను ఒక సిస్టమ్, కంపెనీ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారంగా ఒక ఏరియాలో బట్ట ప్రయాణాలు అవుతారు, డేరాలు వేస్తారు. డేరాలు వేసినప్పుడు ఒకరోజు ఉంటారు, ఒక పూట ఉంటారు, లేదా కొన్ని సందర్భాలు 10 రోజులు ఉంటారు. కాబట్టి ఆ సందర్భంగా ఎవరైతే పెళ్లి చేసుకున్న జంటలున్నారో, పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే అందరు పెళ్లిళ్ళు చేసుకుని ఉంటారు కదా, ఇప్పటికైతే లేదు. కాబట్టి అలాంటిది ఉన్నప్పుడు అది వేరే. కానీ కాబట్టి ఏమవుతుంది, అక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు భార్యాభర్తలు విడిగా పోయి ఉండడానికి అందరి మధ్యలో ఉండలేరు. కాబట్టి పక్కకు కొద్ది దూరంలో పోయిందంటే వాళ్ళు వాళ్ళ ఫాల్తీని అవి తీసుకుపోయి రాత్రి అక్కడ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అట్లా సమస్య ఏమి ఉండదు అక్కడ, అలాంటిది కూడా ఏమీ లేదు. అంటే ఆ జీవితం కూడా గడపడానికి అది ఉంటుంది. అంటే ఇది ఒక అసభ్యంగా ఏముండదు, లేదా తప్పుడు పద్ధతులు ఉండదు ఇక్కడ. అంటే బయటి సమాజంలో కూడా వల్గర్గా ఉంటుంది, ఈ వల్గారిటీ అక్కడ ఉండదు. సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అలాగే ప్రెగ్నెంట్స్ లాంటివి రావడం జరుగుతుంది. అక్కడ మరి డాక్టర్స్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఆ టైంలో మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు? ఒకటేంటంటే పార్టీలో బట్టి డాక్టర్ ప్రతి దళంలో, ప్రతి ప్లాటూన్లో, ప్రతి కంపెనీలో ఉంటారు. ప్లాటూన్లో అయితే 3 ఉంటారు, కంపెనీలో అయితే ఇంకెక్కువ మంది ఉంటారు. దళానికి ఒక డాక్టర్ తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి డాక్టర్స్ అనేటి ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు, చాలా ఇవన్నీ అలా ఇవంతా డిగ్రీలు చేసిన డాక్టర్స్ ఏ ఉండరు. చదువు వచ్చినా చదువు రాకున్నా డాక్టర్ అనేది అవుతుందో దానికి సంబంధించిన ట్రైనింగ్ పొందుతారు. అందులోనే ట్రైనింగ్ పొంది అవసరమైన నాలెడ్జ్ డెవలప్ చేసుకొని అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అంటే దళానికి కావాల్సిన అవసరమైన ప్రతి బేసిక్ విషయాలన్నీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. రెండవది ఏంటంటే గతంలో కొంత హెడ్ క్వార్టర్ లాగా కూడా ఒక డాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా లేదా నాకు తెలియదు, ఉంటారు కొంత. అంటే సైన్యం కూడా పెరిగింది కాబట్టి సైన్యం పెరుగుతున్న కొద్దీ అక్కడనే డాక్టర్స్ ఉండేది. అన్ని ఆపరేషన్స్ కూడా చాలా వరకు ఆపరేషన్స్ కూడా చేసేవాళ్ళు. అయితే సాధ్యం కాని ఏవైతున్నాయో ఐ టెక్నాలజీ తోటి ముడిపడి ఉన్న ఒక ట్రీట్మెంట్ కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు బయటికి పంపడం అనేది జరుగుతుంది. అది చాలా జాగ్రత్తలు తీసుకొని పంపుతారు. కొన్ని సందర్భం కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తే వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఎన్కౌంటర్లు అవుతారు. అట్లా చాలా జరిగినాయి. అయితే ఇప్పుడు నువ్వన్న ప్రశ్న ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఏ రకంగా పిల్లల్ని కంటారనంటే సాధారణంగా మావోయిస్టు పార్టీ లోపల మొదటి నుంచి చెప్తున్న విధానం ఏంటంటే దళ జీవితంలో బయట ఉన్నారు కంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఎవరు నువ్వు కనొద్దని ఎవరు చెప్పరు. మావోయిస్టు పార్టీ మెంబర్స్ ఉంటారు, లేకపోతే సింపథైజర్స్ ఉంటారు, లేకపోతే పార్ట్ టైమర్స్ మెంబర్ ఉంటారు, వాళ్ళు ఎవరిని కనొద్దని చెప్పది. కానీ దళ జీవితం, గిరిలా జీవితం అనేది అవుతుందో, గిరిలా జీవితం లోపల అక్కడ పిల్లలు కనడం అనేది అవుతుందో ఆటంకంగా ఉంటుంది దళ జీవితానికి. ఎందుకంటే నడవాలి కదా, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా నడవాలి, స్పీడ్గా నడవాలి, కష్టమవుతుంది. తర్వాత నెక్స్ట్ పిల్లలు కన్న తర్వాత ఎవరు చదవాలి, ఎవరు పట్టుకోవాలి, ఎవరు ఎత్తుకోవాలి, ఇవన్నీ అనేకమైన సమస్యలు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు
పిల్లలు కనవద్దు. పిల్లల కంటే కూడా ప్రపంచమే ఈ ప్రజలే మన ప్రజలు అనుకుంటున్నాం. మన తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ములు వీళ్ళే కదా. చిన్న వయసులో అయితే తమ్ములు, పెద్దోళ్ళు అయితే అన్నలు, లేకపోతే తండ్రులు, తాతలు వీళ్ళే కదా. కాబట్టి ఈ ప్రజలే మనకు అదనుకుంటున్నప్పుడు, గురువులు అనుకుంటున్నప్పుడు, కాబట్టి ఈ ప్రజల లోపల మనం ప్రజలను బాగు చేయాలనుకున్నప్పుడు, సమాజాన్ని మార్చాలనుకుంటున్నప్పుడు నీకు ప్రత్యేకంగా మళ్ళీ పిల్లల గ్యాస్ ఎందుకు? నువ్వు అన్ని వదిలిపెట్టి వచ్చినావు కదా. నీ తల్లిదండ్రులను వదిలిపెట్టినావు, నీ భూమిజాగా వదిలిపెట్టినావు, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టినావు, నువ్వు సర్వసుఖాలను వదిలిపెట్టినావు. వచ్చి ఇక్కడ నువ్వు కష్టపడుతున్నావు ప్రజల కోసం, విప్లవం రావాలంటున్నావు. మళ్ళీ నీకు పిల్లలు ఎందుకు? ఇది తప్పు కదా. పైగా నష్టం కదా. పిల్లలు కావాలని కూడా నష్టం అవుతుంది. కాబట్టి నీకెందుకు? అయితే కొంతమంది అంటే 199 మంది పిల్లలు కనలేదు మావోయిస్ట్ పార్టీ. 199 అంటున్నానే. 199 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కనలేదు. కానీ ఒకరో ఇద్దరు కన్నారు. ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అని అంటే, మా అమ్మ పిల్లల్ని కానీ పోతే పోయినావు, పాటలో పోయినావు, సరే నువ్వైతే ఇక రావు కదా, చచ్చిపోతారు కదా, మీరు ఎప్పుడో రోజు చచ్చిపోతారు, కనీసం నాకు మీ గుర్తుగా మాకు పిల్లల్ని కని అని అన్నారు. తల్లులు, తండ్రులు, లేకపోతే ఇంకెవరో అన్నారు కాబట్టి వాళ్ళకి అది ఉంటుంది. కాబట్టి ఉండేందంటే వాళ్ళు మాట్లాడినప్పుడు పార్టీ నాయకతో చెప్పేకాడికి చెప్తుంది. చెప్పినా కానీ ఏంటంటే లేదు మా ఆలోచన ఇది అన్న తర్వాత బలవంతం కాదు కదా. బలవంతంగా నువ్వు కనడానికే వీల్లేదు. నువ్వు గంటే పార్టీ నుంచి తీసేస్తామంటదా, సస్పెండ్ చేస్తామంటదా, తిడుతుందా? తిట్టలేదు. డెమోక్రట్గా అర్థం చేస్తుంది. లేదా వాళ్ళ బలమైన ఆలోచన ఉన్నాయనుకో, ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు చేయాలి? కన్నిటి నువ్వు ఇబ్బంది పడేది మీరే. కన్న తర్వాత ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇక్కడైతే కాదు కదా. కాబట్టి ఇవ్వాలి. ఇచ్చి వదిలేసిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఇది పార్టీ లోపల ఉండే విధానం ఏంటంటే ఇది. ఇవన్నీ వదులుకొని మనం జనం మధ్యలో లేకుండా, ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా వదులుకొని అంత లెక్క వెళ్ళవలసిన అవసరం ఉందంటారా? నేనేమంటే నీ ప్రశ్నకి ఏంటంటే, చైనా లాగా పరిస్థితి ఉంటే వెళ్ళవలసిన అవసరమే ఉండే. చైనా లాగా భారతదేశంలో కనుక ఒక ఫ్యూడల్ రాజ్యం ఉండి, అంటే ఎలాంటి కూడా డెమోక్రటీకి సంబంధించిన ఒక చట్టాలు లేకుండా, పార్లమెంటు లేకుండా, మీడియా లేకుండా, భూస్వామ్యం ఎక్కడికెక్కడ భూస్వామ్య ప్రభువులదే, వాళ్ళ సైన్యాలదే రాజ్యం అయితే, ఎలాంటి చదువు సంధ్య లేకుంటున్న రాజ్యం అయితే తప్పనిసరిగా చైనాలాగా తుపాకీ బట్టి పోరాడమే సరైంది. ఇది 1949 కంటే ముందు చైనాలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, భారతదేశంలో నక్సల్బరీ కాలంలో కొంతవరకే అని మొత్తం అని కూడా చెప్పడం లేదు, భారతదేశంలో కొంతవరకు పైన గవర్నమెంట్ బూర్జువా ప్రభుత్వం, భూస్వాములది కాదు, బూర్జువా ప్రభుత్వం. నెహ్రూ గదానాడు ఏలింది, నెహ్రూ ఆ తర్వాత ఇందిరాగాంధీ. అలా సరే తప్పులున్నాయి, వాళ్ళేమో సమానత్వం సోషలిజం కాదు. కానీ అంటే ఒక పెట్టుబడిదారీ రాజ్యం అంటే అంటే భూస్వాములు ఏదైతే కొంతమంది రాజ సంస్థలు రద్దయినాయి. 550 భారతదేశంలో 550 సంస్థలను రద్దు చేసింది నెహ్రూ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక నిజాం సంస్థానమే కాదు, నిజాం సంస్థానం ఎట్లా రద్దయిందన్నది వేరే చరిత్ర. కానీ భారతదేశంలో 550 రాజ సంస్థానాలను రద్దు చేసింది నెహ్రూ ప్రభుత్వము. అంటే అది సోషలిజం తీసుకురావడానికి కాదు, పెట్టుబడిదారి పరిపాలన కోసం, బూర్జువా వర్గ పరిపాలన కోసమే చేసింది. బూర్జువా పరిపాలన అంటే దోపిడీ లేనట్టు రాజ్యం కాదు. కాబట్టి ఒక వంక కేంద్ర ప్రభుత్వం ఇది కొనసాగుతున్నది. కానీ గ్రామాల్లో పట అది పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బీహార్లో కావచ్చు, లేదా జార్ఖండ్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాల లోపట భూస్వామ్య వ్యవస్థ ఉన్నది. కొన్ని గ్రామాల్లో, బలమైన కొన్ని ప్రాంతాల లోపట. కాబట్టి ఇది ఉన్నది కాబట్టి నక్సల్బరీ వచ్చింది. ఇది ఉన్నది కాబట్టి నక్సలైట్లు అన్నలు అన్నారు, నక్సలైట్లు దేవుళ్ళు అన్నారు, నక్సలైట్లు రావాలన్నారు. కాబట్టి అంటే అది ఆ పరిస్థితి ఇవ్వాలి కాదు. గత 20 ఏళ్ళ కానిచ్చి కూడా ఏంటంటే అది మొత్తంగా ఎగిరిపోయింది, భూస్వామ్య వ్యవస్థ ఎగిరిపోయింది. కాబట్టి ఇది కాబట్టి ఇవ్వాలా అంటే ఇప్పుడు ఇవ్వాలన్న పరిస్థితి ఏదైతుందో, ఇవాళ నువ్వు ఆ ప్రశ్న వేసినావు నువ్వు. ఇప్పుడు సంతోషాలు సుఖ దుఃఖాలు ఓకే రైట్. కాబట్టి ఇవ్వాలన్న పరిస్థితి ఏదైతుందో ఇవ్వాలా, అలాంటి పరిస్థితి లేదు. లేనప్పుడు అంటే అక్కడికి పోయి చనిపోవడం అనేది ఉందో అంటే అసలే పోరా అంటే బిర్కులు పోరా అంటే ఒకనాడు కనుక అంటే 100కి 5 మంది పోతే అంటే సరే 100కి అంటే 100 మంది పోయింది అనుకున్నాం ఒకనాడు, ఉదాహరణ చెప్తున్నా. 100 మంది పోతే ఇవాళ 10 మంది కూడా పోయేవాళ్ళు లేరు, కనుమరుగైపోయారు నిజంగా. మైదానాల నుంచి, పట్టణాల నుంచి, పట్టణాలే కదా ప్రజలంతా ఉన్నది. అడవి లోపల దండకాయల లోపల 1% కూడా లేరని చెప్తున్నా కదా.
ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది కదా. అక్కడ దండకార్యం లోపల ఎన్నేళ్ళు వాళ్ళు పోరాడాలి? 45 సంవత్సరాలు దండకార్యంలో ఆదివాసీ ప్రజలు పోరాడుతుండ్రు. ఆడ వేలాది మంది చనిపోయినరు, అరెస్టులు అయినరు, జైల్లో పడ్డారు, వాళ్ళ వ్యవసాయం దెబ్బతిన్నది, తర్వాత వాళ్ళ పంట పొలాలు నాశనమైనాయి, వాళ్ళు అలసిపోయినరు, డస్సిపోయినరు. ఆ డస్సిపోయి నిర్బంధం, మావోయిస్టులు వాళ్ళని ఏం చేయలే, మావోయిస్టులు వాళ్ళకి దేవుళ్ళే. ఎందుకంటే ట్రీట్మెంట్ లేనప్పుడు మందులు ఇచ్చింది మావోయిస్టులే, వ్యవసాయం తెలియకపోతే వ్యవసాయం నేర్పింది మావోయిస్టులే, వాళ్ళు బట్ట కట్టుకోవడం తెలియనప్పుడు బట్ట కట్ట నేర్పింది మావోయిస్టులే, వ్యవసాయాన్ని భూమిని చదును చేయించింది మావోయిస్టులే. ఒకనాడు ఏ ప్రభుత్వాలు చేయలే. అంటే అనేక రకాలుగా మావోయిస్టులు ఆదివాసీ ప్రజల లోపల దేవుళ్ళుగా వాళ్ళు అక్కడ పూజించారు. అయితే అలాంటి మావోయిస్టులు ఎవరైతే ఉందో ఆ మావోయిస్టులకు ఇవాళ ఆదివాసులు కూడా అంటే పూర్తిగా సహకారం పోయిందని నేను చెప్పను, కానీ గతం లాంటి ఒక క్రియాశీలమైన మద్దతు అనేది తగ్గిపోతున్నది. ఇప్పుడు అయితే ఇది ఒకనాడు తెలంగాణ లోపల మావోయిస్ట్ పార్టీ అంటే ఎంత బలం ఉంది? వరంగల్ నగరంలో దళాలు తిరిగినాయి, హైదరాబాద్లో దళాలు తిరిగినాయి. హైదరాబాద్ లోపల కార్మికులను ఆర్గనైజ్ చేసింది, విద్యార్థులను ఆర్గనైజ్ చేసింది, యువజనులను ఆర్గనైజ్ చేసింది, అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, రాడికల్ విద్యార్థి సంఘం. నల్లగొండలో పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయి. కాబట్టి ఏవైతున్నాయో ఇవాళ ఎక్కడున్నది ఏమి ఇవాళ అంటే ఆనాడు అంటే మా పీపుల్స్ వార్ మావోయిస్టులు అంటే ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు అనేక మంది కదా. ఇవాళ ఉండే కొంతమంది జడ్జిలు, రిటైర్డ్ అయిన జడ్జిలు కూడా ఒకనాడు రాడికల్స్. ఇవాళ వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకు కొన్ని సమస్యలు చెప్పుకోరు, కానీ ఒకనాడు వీళ్ళంతా రాడికల్సే. కాబట్టి ఇవాళ ఎక్కడ పోయింది నీ రాడికల్స్? నీ మావోయిస్ట్ పార్టీ ఎక్కడ పోయింది? అంటే ఎక్కడ పోయిందని అంటే మీ త్యాగాలు గొప్పవి, మీ పోరాటం గొప్పది, కానీ ఆనాటి ఉద్యమాలు లేవు. ఆనాటి ఉద్యమాలు లేకపోవడానికి ఆనాటి భూస్వామ్య వ్యవస్థ లేదు. ఆనాటి భూస్వామ్య వ్యవస్థ లేకపోవడం ఒకటే కాదు, రాజ్యం చాలా బలపడ్డది. నేను మరొకటి చెప్తున్నాను, రాజ్యము 70లో ఉన్న రాజ్యం 80లో ఉన్న రాజ్యం కాదు ఇది. ఈ రాజ్యం ఏదైతుందో ఆనాడు నువ్వు సాయుధ పోరాటం అంటూ కొన్ని నక్సలైట్ పార్టీలు ఎన్నికలు నిలబడ్డాయి, నువ్వు సాయుధ పోరాటం అంటూ నువ్వు ఒక వంక ఏం చేసినావు? సంఘాలు పెట్టుకున్నావు, ఆర్ఎస్ పెట్టుకున్నావు, ఆర్వైలు పెట్టుకున్నావు, రైతు కూలి సంఘం పెట్టినావు, మీటింగులు పెట్టినావు, సాయుధ పోరాటం అని చెప్పి నినాదాలు ఇచ్చినావు, ఆందోళన చేసినావు, సాయుధ పోరాటం జిందాబాద్, సాయుధ పోరాటం జిందాబాద్, తుపాకి కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పి అన్ని గోడలు రాసినావు. కానీ ఇవాళ ఉన్నదా పరిస్థితి? ఇవాళ కదా 20 ఏళ్ళ కంచి ఉన్నదా, 30 ఏళ్ళ కంచి ఉన్నదా? సంఘాలపై నిషేధం పెట్టింది ప్రభుత్వాలు. 1991 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటగా పార్టీ పైన, ప్రజా సంఘాలపైన నిషేధం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని కొనసాగిస్తున్నది బీజేపీ. కాబట్టి నీ సంఘాలే నిషేధం పెట్టినప్పుడు నీ సంఘం రాడికల్ విద్యార్థి సంఘంగా బయట ప్రచారం చేసుకోగలుగుతుందా? రైతుకుల సంఘం చేయగలుగుతుందా? జన్నాట్య మండలిగా పాటలు పాడగలుగుతుందా? కాబట్టి ఇది లేదనుకున్నప్పుడు ఏదైతుందో నీ సంఘాలు లేకుండా పార్టీ ఏం చేయాలి? నీ సంఘమే లేదు కదా. నీ సంఘం లేకపోతే ప్రజలు ఎట్లా ఆర్గనైజ్ చేయాలి? ఎవరు చేయాలి? ప్రజలు ఎవరు ఆర్గనైజ్ చేయలేరు, ఎవరూ చేయలేరు. ఇవాళ అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ మావోయిస్ట్ పేరు మీద ఉన్న వాళ్ళందరూ నిజమైన మావోయిస్టులేం కాదు. వాళ్ళు మావోయిస్టుగా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక వంక ఎక్కడైనా అరెస్ట్ చేసిందంటే ఎక్కడోడక్కడ మళ్ళీ గప్చుప్ అయిపోతాడు. మావోయిస్ట్ అనే మాట కూడా ఎత్తాడు. మళ్ళీ ఏం చెప్తారు? నేను లొంగిపోయినా, లేకపోతే నన్ను ఎన్నడో సస్పెండ్ చేసిండ్రు, లేకపోతే నాకు వాళ్ళకేం సంబంధము అని చెప్పి మొత్తుకునేది వీళ్ళే. మళ్ళీ మా పైన ఉపా కేసు ఉంది పెడతావు, పొటా కేసు ఉంది పెడతావు, మాకేమీ సంబంధం లేదు అని చెప్పి మాట్లాడేది వీళ్ళే. మళ్ళీ కొద్దిగా ఛాన్స్ దొరికిందంటే మా అంత గొప్ప నాయకులు లేరు, అసలు లోపల ఉన్న కేంద్ర కమిటీ కాదు, మేమే గొప్ప నాయకులు, మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మేమే అన్నట్టుగా ఊరేగే వాళ్ళన్నారు. కాబట్టి ఇది ఏదైతుందో కానీ పోరు, ఎవ్వరు పోరు, వాళ్ళ బిడ్డలు పోరు, వాళ్ళ కొడుకులు పోరు, వాళ్ళ స్నేహితులను పంపరు. కాబట్టి నేను మావోయిస్టులకు కూడా చెప్తున్నా, ఇవాళ ఏవైతుందో మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. నేను 20 ఏళ్ళ కింద కూడా నేను పాత చరిత్ర నేను గమనిస్తే ఇప్పటి నుంచి కాదు, ఉపయోగించుకునే చరిత్ర, నేను లోపటున్నప్పుడు కూడా ఉపయోగించుకున్న చరిత్ర ఆనాడు నాకు కొంత తెలుసు. ఆ తర్వాత పాత చరిత్రను ఇప్పటి కనుక నేను ఆలోచిస్తే మావోయిస్టు పార్టీని ఒక సరుకులాగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతే ఇవాళ ఆ త్యాగాలు గొప్పయి. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు చేయాలి. మీలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ సమాజానికి అవసరం. నేను చూస్తున్నా కమ్యూనిస్టుల పేరు మీద చాలామంది స్వార్థపరులు ఉన్నారు. మీరు నిస్వార్థంగా మీరు ఉన్నారు, నాకు తెలుసు. కాబట్టి తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు తప్పనిసరిగా చట్టబద్ధంగా ఇవాళ పార్టీ
మీరు సాయుధ పోరాట విరమణ చేయండి, చట్టబద్ధంగా బయటికి రండి. మీరు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి నిస్వార్థంగా అదే నిస్వార్థంతో అదే త్యాగంతో ఏంటంటే మీరు ప్రజలను సంఘటితపరచండి, చైతన్యవంతం చేయండి. రాజ్యాంగం అనేది అవుతుందో, నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం అనేది అవుతుందో రాజ్యాంగంలో కూడా చాలా అంశాలు కూడా ఇవాళ కమ్యూనిస్టులు తప్పనిసరిగా రాజ్యాంగం ప్రకారంగా దాన్ని ఆ రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాల్సిన అవసరం కమ్యూనిస్టులు ఉంది. రాజ్యాంగం ద్వారా సోషలిజం రాదు, కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉపయోగించుకొని కమ్యూనిస్టులు ప్రజలను సంఘటితపరచాలి, చైతన్యవంతం చేయాలి. ఇవంతా అంటే మీరు చెప్పుతూ చేయాలి, సోషలిజం కోసం మీరు చేయాలన్నది నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ చివరిగా ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలని చైతన్యపరులు చేయడానికి ఏదైనా పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? రాను పార్టీ అంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేస్తే అదే పార్టీ కదా, సిపిఐ మావోయిస్ట్ లేదు, ఆ పార్టీ లేదు, పార్టీ పేరే మార్చుకుంటుంటే మార్చుకోవచ్చు కూడా. సిపిఐ మావోయిస్ట్ పార్టీ పేరు మార్చుకుంటుంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటారో ముందుగా నేను ఏం చెప్తుంటే ఫస్ట్ సాయుధ పోరాట విరమణ ప్రకటించండి. సాయుధ పోరాట విరమణ ప్రకటించి చట్టబద్ధ కార్యకలాపాల లోపల, చట్టబద్ధమైన ప్రతి కార్యక్రమం లోపల మీకు సంఘాలు పెట్టాలి. చట్టబద్ధంగా పెట్టకపోతే ఎట్లా పెడతావు? చట్టబద్ధంగా పెట్టకపోతే దొంగతనంగా రహస్యంగా పెడితే అది ఎక్కడ పనిచేస్తుంది? వాడు దొంగ తెలియదు, లంగ తెలియదు, వాడు ఇన్ఫార్మర్ తెలియదు, ఏజెంట్ తెలియదు. నీ దళం లోపలికే కోవట్లు వస్తున్నారు. సంఘం లోపలికి రావడం ఏమున్నది? ఇలా సంఘం లోపల ఏమైనా ఉన్నదా? సంఘం ఏమైనా ఉన్నదా? సంఘం లోపల వెనకడ పెట్టినాయి, అయిపోయినాయి. రహస్య సంఘాలు దెబ్బకే కూలిపోయినాయి. రహస్య సంఘాలు ఆ 4 రోజుల లోపల ఆ సంఘాలు మావోయిస్ట్ సంఘాలు అని తేలిపోయినాయి. ఆ మావోయిస్ట్ సంఘాలు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఫార్మర్లే. నువ్వు ఎక్కడ పెడతావు సంఘం? కాబట్టి ఏదైతుందో నువ్వు సంఘం పెట్టడం అని అంటే, ప్రజలను ఆర్గనైజ్ చేయాలంటే తప్పనిసరిగా పార్టీ ఉండాలి. పార్టీ చెకింగ్ లేకపోతే, పార్టీ నిఘా లేకపోతే పని చేయి, దొంగలైతారు. ప్రజలకు, పార్టీకి, ప్రజా సంఘాలకు మధ్యలో ఒక చైన్ సిస్టమ్ లాగా ఉండాలి. ఇది లెనిన్ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెనిన్ చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రజలకు పార్టీకి మధ్యన ప్రజా సంఘాలు క్రియాశీలంగా ఉండాలి, ఎక్కువ మందితో ఉండాలి అనే విషయం చెప్పిండు. అంటే మీకేమైనా అర్థమైతే ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటున్నారు. మార్క్సిజంలో పుట్ట ప్రధానమైన బేసిక్ విషయం. ఈ బేసిక్ విషయాన్ని మీరు వదిలిపెట్టకూడదు. ఈ బేసిక్ విషయాన్ని అమలు చేయాలంటే మీ పార్టీ చట్టబద్ధం కావాలి. సాయుధ పోరాటానికి అవకాశాలు ఇవ్వు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఇవ్వు. కాబట్టి యుద్ధం ద్వారా చనిపోయేది అంటే కొద్దిమంది ఉండే పార్టీ తప్ప, పోలీసులు కొంతమంది చనిపోతారు, పోలీసులు కొంతమంది చనిపోవచ్చు, మావోయిస్ట్ పార్టీ చనిపోవచ్చు. ఎవరు చనిపోయినా ఇవాళ సాయుధ పోరాట పరిస్థితి లేవు, ఎవరికీ ఉపయోగం లేదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చర్చలు జరపాలి అనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు.